ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరాడు కేసీఆర్. ఇటు హైదరాబాద్లోని నందినగర్ ఇంటికి గులాబీ బాస్ చేరుకోబోతున్నాడు. మరి కాసేపట్లో ఇటు కేసీఆర్కు మద్దతుగా భారీగా బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్ తరలి వచ్చారు. ఇటు తెలంగాణ భవన్లో 3000 మందికి భోజనాలని ఏర్పాట్లు చేశారు. విచారణ టైంలో మరి నందినగర్లోనే ఇటు కేటీఆర్ కూడా ఉండబోతున్నాడు. తెలంగాణ భవన్లో ప్రస్తుతానికి పరిస్థితిని సమీక్షించున్న హరీష్ రావు అలాగే పార్టీకి సంబంధించిన సీనియర్లు కేసీఆర్ సిట్ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ నిరసనలు చేపట్టబోతుంది. అలాగే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు. మధ్యాహ్నం 3 గంటలకు ఇటు కేసీఆర్ సిట్ అధికారులతో విచారణకు సంబంధించిన భేటీలో కూర్చోబోతున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. బీఆర్ఎస్ నిరసనల నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతానికి అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఇటు విజువల్స్లో చూడొచ్చు మనం. ఇటు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మరి కాసేపట్లో మరి ఇటు నందినగర్కి చేరుకోబోతున్నారు. మరి ఒక పక్కన ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ ఆఫీసులో ప్రస్తుతానికి 3000కు పైగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారంటే భారీ ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు అక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నిర్మల, మీరు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడ సిట్యువేషన్ ఎలా ఉంది? కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారా? ఎస్ కళ్యాణ్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే కేసీఆర్ బయలుదేరడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున కూడా పార్టీ శ్రేణులతో కలిసి అక్కడి నుంచి కూడా తను బయలుదేరారు. మరికొద్ది కాసేపట్లో ఇక్కడికి నందినగర్ తన నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం నందినగర్లోనే ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ అయితే మరి ఎర్రవల్లి నుంచి ఇక్కడికి చేరుకున్నారు. నందినగర్ ప్రాంత ఇంటికి అయితే తను కేటీఆర్ చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున కూడా 5 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి కూడా మొత్తము 800 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిట్ విచారణ జరిగే సమయానికి కేటీఆర్ కూడా ఇక్కడ నివాసంలోనే ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కూడా నందినగర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు కూడా వాళ్ళు అంటించడంతో కేసీఆర్ అయితే ఇక్కడికి ఈరోజు 3 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. మొత్తానికి 11:30 నందినగర్ నివాసానికైతే చేరుకోబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తము బీఆర్ఎస్ శ్రేణులందరికీ పిలుపునిచ్చారు కేటీఆర్ అయితే. ఎందుకంటే నిరసనలు వ్యక్తం చేయాలి, శాంతియుత నిరసనలు వ్యక్తం చేయాలి అని చెప్పేసి కూడా మరి కేటీఆర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మరి నిరసనలు వ్యక్తం చేసే విధంగా కూడా వాళ్ళు కదిలి వస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్లాక్ కార్డులను కూడా వాళ్ళు బ్లాక్ బ్యానర్ క్లాత్లను యూజ్ చేసే వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి హరీష్ రావు విషయానికి వస్తే కూడా బీఆర్ఎస్ భవన్ నుంచే ఆయన మొత్తం కూడా సమీక్షించనున్నారు. విచారణ అనేది కూడా తెలుస్తూ ఉంది మీడియా ఛానళ్ల ద్వారా కూడా. అదేవిధంగా మరి బీఆర్ఎస్ భవన్లో దాదాపు 3000 మందికి పైగా మొత్తానికి భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రము మొత్తం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలి, కానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడొద్దు, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టొద్దు, అందుకే వాళ్ళు శాంతియుత నిరసన తెలియచేయాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సిట్ విచారణ ఎలా కొనసాగించబోతున్నారు, ఎలా ప్రారంభం కాబోతుంది, ఎంతమంది ఆఫీసర్స్ అనేది కూడా ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికి పరిస్థితి మాత్రం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి మొత్తము నందినగర్ బస్టాప్ నుంచి కూడా 5-6 ప్రాంతాలలో మొత్తం ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు తెలుస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ ఇంటి ప్రాంగణంలో కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఇక్కడ ప్రజలు కూడా అంటే మెయిన్గా ముఖ్యమైన వెహికల్స్ మాత్రమే అలో అవుతున్నాయి. అన్ని వెహికల్స్ని ఇక్కడ అలో చేయట్లేదు.
లేదు. అలాగే ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు డైలీ కూడా వాళ్ళు ఉపాధి కలిగించుకునే షాప్స్ అన్నీ కూడా ఈరోజు మ్యాక్సిమం క్లోజ్ చేయించారు ఇక్కడ. ఎందుకంటే ప్రజలు క్రౌడ్ ఇక్కడ పెరగడం వల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ డీసీపీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే చాలామంది ఒక్కొక్కరుగా పోలీస్ సిబ్బంది ఇక్కడికి చేరుకుంటున్నారు, సిట్ అధికారులు చేరుకుంటున్నారు. మరి సజ్జనార్ చేరుకుంటున్నారా? సజ్జనార్ నేతృత్వంలోనే ఇప్పుడు విచారణ జరగబోతుంది అని తెలుస్తూ ఉంది. అందుకు మరి ఇక్కడ కేసీఆర్కి జరగబోతున్న విచారణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కి సిట్ నోటీసులు అందించడం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈయన దాకా అసలు రాదు అని చెప్పేసి మొన్నటి వరకు చర్చ జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా సిట్ నోటీసులు అందడంతో చాలా అంటే చాలా ఉద్రిక్తంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి విషయాలు వెల్లడించబోతున్నారు కేసీఆర్, ఎలాంటి క్వశ్చన్స్ సంధించబోతుంది సిట్ అధికారులు అని చెప్పేసి కూడా కొంచెం చర్చని